హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ చాట్. మనం రోజు పిల్లలకి ఎన్నో రకాల స్నాక్స్ అనేవి పెడుతూ ఉంటాం కదా. జంక్ ఫుడ్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటాం. అలా జంక్ ఫుడ్స్ అనేవి ఇవ్వడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కానీ రోజు ఇలా స్వీట్ కార్న్ని ఏదో ఒక రూపంలో పిల్లలకు పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. ఇందులో వందల క్యాలరీల శక్తి ఉందన్నమాట. ఈ స్వీట్ కార్న్ని చాట్ లాగే కదండి, సాలడ్ లాగా, సూప్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు మీరు. ఇందులో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అనేవి తెలిసినాయి అంటే రోజు కూడా ఈ స్వీట్ కార్న్ ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. మనకి 100లో 50% అయినా ఎవరికొకరు క్యాన్సర్ అనేది ఇప్పుడు సహజంగా వస్తూనే ఉందండి. ఈ స్వీట్ కార్న్లో ఉన్న అద్భుతమైన క్యాలరీల వల్ల ఈ క్యాన్సర్ అనేది రాకోకుండా, ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఉంటే ఆ కణాలను చంపేసేంత అద్భుతమైన లక్షణం అనేది ఈ స్వీట్ కార్న్‌కు ఉందంటండి. అలాగే డైట్ చేయాలి అనుకునే వారికి, కొవ్వు తొందరగా కరగాలి అంటే ఈ స్వీట్ కార్న్ రోజు తినడం వల్ల కొవ్వు అనేది చాలా తొందరగా కరిగిపోతుందంట. ఇదిగోండి స్వీట్ కార్న్ అనేది నేను ఇలా ఒలిచేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం చాట్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా తీసుకున్న ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. మరీ ఎక్కువగా బాయిల్ చేయని అవసరం లేదండి. ఒక 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్లో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలాగా హాఫ్ బాయిల్ అనేది చేసేయండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి స్టైనర్ పెట్టేసి వడపోసేయండి. మనకు చక్కగా వాటర్ అనేది సెపరేట్ అయిపోయి స్వీట్ కార్న్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులో మనం చల్లటి వాటర్ పోసే పని లేదండి. ఇలా మనం ప్లేట్లో వేయగానే చక్కగా ఆవిరంతా పోయి చక్కగా మనకి స్వీట్ కార్న్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మీగడ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీ దగ్గర మీగడ లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు, లేదా బటర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మీగడంతా కూడా బాగా కరిగేటట్టు ఇలా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా హీట్ చేసేయండి. చక్కగా ఇది మొత్తం కూడా బాగా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత ముందుగా చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం. 1 నిమిషం అలా 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మనం కుక్ చేసే పని కూడా లేదు. ఆల్రెడీ మనం స్వీట్ కార్న్ అనేది కుక్ చేసుకున్నాం కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ బటర్ అనేది చక్కగా ఈ స్వీట్ కార్న్కి పడుతుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదా మీకు రుచికి సరిపడే ఎంత పడుతుందో చూసి వేసుకోండి. అలాగే కారం వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని మొత్తం కూడా గరిటె పెట్టేసి చక్కగా మిక్స్ చేసేయండి. ఇలా 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చాట్ మసాలా వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వచ్చేసి ఒక హాఫ్ పీస్ వరకు తీసుకొని కొంచెం లైట్గా ఇలా పిండండి. మీరు పులుపు ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువగానే పిండుకోవచ్చు అనమాట. ఇలా పిండేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేసుకుందాం. మీరు హీట్ మీద కనుక నిమ్మకాయ అనేది పిండారంటే కొంచెం లైట్గా మనకి చేదు అనేది వస్తుంది. ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత మరి నిమ్మకాయ అనేది ఇందులో పిండండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్గా కొత్తిమీర అనేది చల్లుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న స్వీట్ కార్న్ చాట్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. ఈవినింగ్ టైంలో 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ చాట్ అనేది. మనం రోజుకో స్నాక్ ఏం పెట్టాలని ఆలోచించే బదులు ఇలా హెల్తీగా పిల్లలకి స్నాక్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. ఇందులో వందల క్యాలరీల శక్తి ఉందన్నమాట. పిల్లలకి మీరు స్నాక్ బాక్స్లో కొంచెం పెడితే చాలండి, చాలాసేపు వాళ్ళకి ఆకలి కూడా అనిపించదు అనమాట. అన్ని వందల క్యాలరీల శక్తి ఉంది ఇందులో. చాలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.